ఫస్ట్ టైటిల్. ఎస్. సో 11 అన్నారు కాబట్టి అది డోర్ నంబరా, రోల్ నంబరా, లేదంటే జరిగిన మర్డర్స్ నంబరా, లేదంటే ఏం నంబర్ అది? అది చెప్తే అడిగారు మీరు. ఐ నో, అది చెప్తే స్టోరీ తెలిసిపోతుంది కదా. ఓకే. సో ఏమైనా ఉండొచ్చు. ఇట్ కుడ్ బి అ డోర్ నంబర్, ఇట్ కుడ్ బి మంత్, ఇట్ కుడ్ బి 11, ఇట్ కుడ్ బి ఐ డోంట్ నో. దాంట్లో కూడా ఒక చిన్న క్లూ ఉంది, ఆ 11 అన్న. శుభ సూచకం. అది పెడితే మంచి జరుగుతుందని అని చెప్పారండి, లేదంటే ఇప్పుడు మీరు చెప్తున్నారా? 11 థియరీ అని ఒకటి ఉంది. సో 11 గురించి మాట్లాడితే మనం ఎక్కడికి వెళ్ళినా మనకి 11 కనిపిస్తుంది. అలాంటి ఒక సైకలాజికల్ థియరీ కూడా ఉంది. డెస్టినీ కదండి. నేను షూట్ చేసేటప్పుడు నిజంగా నాకు 11s కనిపించాయి. అది చెప్పింది కరెక్ట్. కావాలంటే మా డైరెక్టర్ అడగండి, చెప్తారు ఏదైనా ఇంటర్వ్యూస్ లో. బట్ షూట్ చేసేటప్పుడల్లా మాకు ఆ 11 నంబర్ బుక్ రూపంలో లేకపోతే ఆర్ట్ వర్క్ లో ఏదో ఒక దగ్గర అంతెందుకు ఒక ఇల్లు కాల్చామన్నమాట. మీ ట్రైలర్ లో ఫస్ట్ షాట్ చూస్తే ఇల్లు కాల్చేసాం, ఆ ఫైర్ అంతా ఉంది. చాలా మంది అడిగారు, బా ఫస్ట్ షాట్ లో డైరెక్టర్ 11 అనేది చాలా బాగా కనిపిస్తుంది ఆ ఫైర్ నుంచి అంటే. డైరెక్టర్ అడిగా, లోకేష్ ఎలా లోకేష్ అంటే, సార్ అది నేనేం చేయలేదు సార్, అలా వచ్చేసింది సార్ అన్నాడు. నేనేం చేయలేదు సార్, అలాగే వచ్చేసింది సార్ అన్నాడు. చూడండి, అదే. సో మొత్తానికి పంచభూతాలు కూడా మీకు అలా సహకరించాయంటారు. సరే, వీళ్ళు చెప్పారు పంచభూతాలంట, అందులో ఒకటే కదా. సో డెఫినెట్లీ అందులో 11 వచ్చింది అంటున్నారు కాబట్టి అది కూడా అలా సహకరించింది అంటే. మరి శశాంక్ గారి దగ్గర కూడా ఇన్వెస్టిగేట్ చేద్దాం, ఆయన కూడా అదే ఆన్సర్ చెప్తారా లేదా ఏది 11 ఈ 11 గురించి? అంటే నడుచుకుంటూ వెళ్ళి చేస్తాం కదండి, అందుకే 11 చెప్పారు. ఒక్కొక్కళ్ళకి ఒక డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చారు. బట్ ఫైనల్ గా ఆన్సర్ ఏంటో తెలుసుకోవాలంటే May 16th వరకు మనం వెయిట్ చేయాల్సి. సినిమాకి కార్ లో రండి, బైక్ లో రండి, బస్ లో రండి, ఆటోలో రండి, నడుచుకుంటూ రండి, మీ ఇష్టం. 11 చూడండి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ అభిరామి గారు, చెప్పవే చిరుగాలి అప్పటి నుంచి కూడా వి ఫాలో యూ. అండ్ మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ ఎంచుకున్నారు అంటే చాలా క్లాసీగా కనిపిస్తారు. మరి ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన అంశం ఏంటి? యాక్చువల్లీ ఫస్ట్ అంశం ఇస్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్. లోకేష్ హీస్ అ న్యూ డైరెక్టర్, బట్ నాకు స్టోరీ చెప్పే టైంలో ఐ ఆస్క్డ్ హిమ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇన్ఫ్యాక్ట్ నాకు నా క్యారెక్టర్ బియాండ్ మై క్యారెక్టర్ నాకు ఇంకొక 2-3 క్యారెక్టర్స్ నచ్చింది. నేను అడిగాను అతనికి, నేను ఈ క్యారెక్టర్ చేయనా, కెన్ ఐ డూ దాట్. సో ఐ రియల్లీ లైక్డ్ ఆల్ ద క్యారెక్టర్స్. సో దెన్ హీ సెడ్, నాకు ఒక 2 days టైం ఇవ్వండి, నేను ఆలోచించి చెప్తాను అని చెప్పారు. అండ్ దెన్ హీ కేమ్ బ్యాక్ అండ్ సెడ్ నో టు మీ. నో మ్యామ్, ఐ విల్ ఓన్లీ ప్రిఫర్ యూ డూ దిస్ క్యారెక్టర్ అని చెప్పారు. ఆ కాన్ఫిడెన్స్ నాకు చాలా నచ్చింది. సో I could see the movie as he was narrating it to me. So that was really నాకు impress చేసిన విషయం. And it also gives me, నేను చేసిన క్యారెక్టర్తో కంపేర్ చేస్తే దీంట్లో కొంచెం there's ఎక్కువ I cannot reveal, but there are 2 elements that are very different from what I have done. 2 elements. That is also 11. ఇది కూడా మళ్ళీ 11. అదే థింగ్స్ అని రిలీజ్ అయిన తర్వాత మనం ఇంకొకసారి మాట్లాడితే నేను చెప్తాను. నేను ప్రతి ఆన్సర్ తర్వాత నా క్లోజ్ కెమెరా చూసి వెయిట్ చేయండి May 16th వరకు, అప్పుడు తెలుసుకోండి అని చెప్పాల్సి వస్తుంది అనమాట. అటువంటి ఆన్సర్స్ వీళ్ళు ఇస్తున్నారు.